చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో భారీ కుంభకోణం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. సింగవరం గ్రామానికి చెందిన కట్టా కృష్ణ అనే వ్యక్తి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తూ సంచలన ఆరోపణ చేశారు. సింగవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువు భూములు, గ్రామ కంఠం భూములు, పేదలకు కేటాయించిన స్థలాలు అక్రమంగా ఆక్రమించబడి రిజిస్ట్రేషన్లు జరిగాయని తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. గ్రామంలో ఉన్న సర్వే నెంబర్లు 203, 209, 213, 231తో పాటు 891/1, 891/2, 894/2, 3, 4, 895/1 పరిధిలో ఉన్న భూములపై భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని, పీఆర్ఓ ఇచ్చిన తప్పుడు ధృవపత్రాలతో రికార్డులు మార్చేస్తారని ఆరోపించారు. కొన్ని భూములు గ్రామకంఠంగా ఉండగా మరికొన్ని పేదలకు కేటాయించిన భూములని, అయినప్పటికీ అధికార యంత్రాంగం సహకారంతో ఆక్రమణలు జరిగాయని కట్టా కృష్ణ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సింగవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు చందు, స్థానిక నేతలు, కొందరు రెవెన్యూ సిబ్బంది, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోని ఈ అక్రమాలు ఎక్కువగా జరిగాయని ఫిర్యాదులో ప్రస్తావించారు. గ్రామంలో ఉన్న చెరువు భూములను కూడా విడిచిపెట్టకుండా ఫ్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇక ఈ భూ కుంభకోణంపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే విచారణ ప్రారంభమైనట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి 545831/2026 L1 నంబర్ ఫైల్ ద్వారా రెవెన్యూ డివిజనల్ అధికారికి, డిప్యూటీ కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు విచారణ ఆదేశాలు జారీ చేసినట్లు పత్రాల్లో స్పష్టమైంది. ఫిర్యాదు ఆధారంగా సంబంధిత భూములపై పూర్తి స్థాయి పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలు సైతం వెళ్లాయని తెలిసింది. విచారణలో భాగంగా రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి రికార్డులు పరిశీలించినట్లు సమాచారం. గ్రామంలో పాత రికార్డులు, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్, అడంగళ్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, గ్రామ పంచాయతీ రికార్డులు అన్నీ సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. సింగవరం గ్రామంలో కొన్ని భూములు అసలు ప్రభుత్వ భూములేనని, వాటిని వ్యక్తిగత ఆస్తులుగా చూపించారని ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇదిలా ఉండగా సింగవరం గ్రామానికి చెందిన కట్టా కృష్ణ కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫిర్యాదు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరింపులుస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కట్టా కృష్ణ కుమారును పోలీసులు వేధించడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో సైతం దుమారం రేగింది. ఈ వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సానుగుమ్మల భాస్కర్ రెడ్డి పేరు అధికారిక పత్రాల్లో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే రాజమహేంద్రవరం జాయింట్ కలెక్టర్, కొవ్వూరు ఆర్డీఓ, నిడదవోలు తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు విచారణలో భాగమైనట్లు పత్రాలు సూచిస్తున్నాయి. గ్రామ ప్రజలు మాత్రం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి సిబిఐ లేదా విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, పేదల భూములు, చెరువు భూములు అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయో బయటపెట్టాలని కోరుతున్నారు. భూ రికార్డుల మార్పిడి వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుందా, అధికార రాజకీయ మాఫియా చేతులున్నాయా అనే అనుమానాలు ఇప్పుడు సింగవరం గ్రామానికి కుదిపేస్తున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, భూములను తిరిగి ప్రభుత్వాధీనంలోకి తీసుకురావాలి, పేదల హక్కులను కాపాడాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సింగవరం భూ కుంభకోణం వ్యవహారం తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.